తెలంగాణ కాంగ్రెస్ లో కొండ ఎపిసోడ్ ఇప్పుడు మరింత కాకరేపుతోంది. ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఆమెపై తిరుగుబావుట ఎగరవేశారు. పరకాలలో సుష్మిత కామెంట్స్ తో మొదలైన ఈ ఎపిసోడ్ సిఎల్పిలో ఎమ్మెల్యేల భేటీతో మరింత పీక్స్ కు చేరింది. 15 మంది ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖకి అల్టిమేటం జారీ చేశారు. సీఎం కి క్షమాపణ చెప్పాలని, లేదంటే యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు. ఏ పార్టీకి పోతే నువ్వు ఎల్లదిట్టే మొట్టమొదటి టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కతోటి మంచుకున్నావా నువ్వు? పోతూ పోతూ బీఫామ్లు కూడా ఎత్తుకపోతుంది. ఆ రోజు కాంగ్రెస్ వీడిపోయేటప్పుడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి వేరు బీఫామ్లు ఎత్తుకపోయింది. నోటికి ఏది వస్తుంది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము. అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? కానీ ఒక లంపెన్లాగా తాగుబోతుల్లాగా బజార్లోకి వచ్చి మాట్లాడడం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి పైన ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని అభిమానించేటువంటి లక్షలాది మంది ఆగ్రహానికి మీరు గురిగాక. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒక సామాజిక వర్గాన్ని జీర్ణించుకోలేక ఇవి పండుతున్న కుట్రలకు కొందరు మాదాన స్వార్థపరులు, గుంతలక్కలు ఇవన్నీ సహకరిస్తే ఇవన్నీ చూసుకుంటా ఉండలేదు. మేము దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యేలం. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టను ఎవరైనా దిగజార్చే ప్రయత్నం చేస్తే మేము క్షమించం కాక క్షమించాం. ఇది కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా ఉంచుతాం. తస్మత్ ఇదే ఏమని అనుకుంటే రేపు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గొప్పలు అనుకోకండి. మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి, మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా, మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊరుకోరు, సమాజం, తెలంగాణ సమాజం కూడా ఊరుకోరు. కాబట్టి నేను ఒకటే, మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటున్నాం. విత్ ఇన్ ద పార్టీలో ఉన్న కొంతమంది వివిధ జిల్లాలలో కావాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వీక్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. వారిపైన కఠినమైనటువంటి వైఖరితో కఠినమైనటువంటి నిర్ణయాలు పార్టీలో ఉండాలని చెప్పేసి మేము పార్టీని కోరబోతా ఉన్నాం. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీలో విడంబొచ్చు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి ఈరోజు సురేఖ విషయంలో గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు మన చిన్నారెడ్డి విషయంలో గారు కావచ్చు, కంపల్సరీ క్రమశిక్షణ తీసుకోవాలి. సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా? ఎందుకంటే పార్టీ కంటే ముఖ్యం మేము ఎవరు కూడా పెద్ద కాదు. మాకు పార్టీ ఓట్లతో మేము గెలిచినాం, పార్టీ చేతి గుర్తుతో గెలిచాం. చేతి గుర్తుని ఎవరైతే నరకాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. అవసరమైతే సస్పెండ్ చేస్తారు, ఇంకేమైనా చేయాలి. లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా మేము పార్టీ కంటే పెద్ద, మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ 100% అందరు కూడా పార్టీకి విధేయులు లెక్క ఉండాల్సిందే, పార్టీకి నిబద్ధ గల కార్యకర్తల లెక్క ఉండాల్సిందే. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేల అల్టిమేటం పై మంత్రి కొండా సురేఖ రియాక్షన్ ఏంటి అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆమె ఏం మాట్లాడతారు అని. అయితే కొండపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది అని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
తీసుకోకపోతే ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేస్తామంటున్న నాయని ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. మనతో పాటు వరంగల్ సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. కొండ సుష్మిత అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటుంది, దీనికి మీ సమాధానం? వారు ఫస్ట్ అచ్చ కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ అనేది వారు చెప్పమనండి. 4 పార్టీలు తిరిగి వచ్చి వాళ్ళే ఈ మాటలు మాట్లాడితే ఇంకెవరు జవాబు చెప్పాలి? ఏ పార్టీ? ఫస్ట్ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, బీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. అయినా నీకు మంత్రి పదవి ఇచ్చింది, నీకు తృప్తి చెందాలి. అది చెందకుండా ఇదిగా పోయి ఏది పడితే అది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటూ కూర్చోరు, అది పద్ధతి కాదు. వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మీతోని మంత్రికి సఖ్యత ఉందా లేదా? ఎమ్మెల్యేలతోనైనా కానీ జిల్లా కాంగ్రెస్ నాయకులతోనే కానీ మొదటి నుంచి కొండ సురేఖ వ్యవహారం ఏ రకంగా ఉంది? మీరు చూడండి, ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతోటైనా మంచిగా ఉన్నారా? ఏ నియోజకవర్గంలో మంచిగా ఉన్నారా? అయినా మేము మిమ్మల్ని గౌరవిస్తాం, ఎందుకంటే మాకు మంత్రి అధిష్టానం ఇచ్చారు, మీ మంత్రి కూడా గౌరవించినాం. కానీ ఈ భాష యాసతోటి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడి ముఖ్యమంత్రిని మాట్లాడే స్థాయికి వచ్చేసి విచ్చలవిడిగా మాకేం సంబంధం లేదు అంటే కూడా చూసుకుంటూ ఊరుకునేంత ఓపిక లేదు. అది మంచి పద్ధతి కాదు కూడా. ఒకసారి ఉంటుంది, 2 సార్లు ఉంటుంది, 3 సార్లు, 10 సార్లు ఉంటుందా? పోనీ నువ్వు అక్కడ మాట్లాడిన మాట ప్రతి మాటకి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళని గెలిపించినాం, ముఖ్యమంత్రిని మేమే చేసినాం, పీసీసీని మేమే చేసినాం, ఏం పద్ధతి ఇది? దాంతో పాటు పరకాల్లో ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేస్తే నేనేందో చూపిస్తా అంటుంది సుష్మిత. ఆమె ఎవరండి అసలు? ఏంటిదిల్లా వారు? ఏంటి ఊహించి ఏంటిది ఆమె గురించి మాట్లాడేదానికి చెప్పవలసిన అవసరం మాకు లేదు. వారి గురించి మాట్లాడేదానికి జవాబు చెప్పవలసింది తల్లిదండ్రులుగా సురేఖ గారి బాధ్యత. నాకు సంబంధం లేదు అంటే నీ బ్యానర్ పెట్టుకుని కేక్ కట్ చేస్తారు, నువ్వు ఇచ్చిన లైబ్రరీ చైర్మన్ వీళ్ళందరినీ వెనుక మాట్లాడేటప్పుడు నీ కూతురు వెనుక నిల్చొని ఉంటారు. ఈ మళ్ళీ సంబంధం లేదని మాట్లాడతాం. మరి గతంలో ఎందుకు తీసుకొని వచ్చారు అక్కడికి పీసీసీ సీఎం దగ్గరికి? అది మంచి పద్ధతి కాదు, పద్ధతి మార్చుకుంటే అందరూ. మరి మీరు కొండ సురేఖ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి కానీ పీసీసీ కానీ చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఏ రకంగా ముందుకెళ్తారు? చర్య తీసుకున్నప్పుడు మాట్లాడుతుంది దాని గురించి. ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేయటం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది మంచి పార్టీ నష్టపోతుంది, దీని గురించి ఆలోచన చేయండి అని మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. మొత్తానికి కొండ సురేఖ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆమె అచ్చ కాంగ్రెస్ కాదు, ఆమెనే ఎన్నో పార్టీలు తిరిగింది, ఆమె ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు అనేది కూడా నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో రాజ్రెడ్డి, బిగ్ టీవీ, సిఎల్పి కార్యాలయం నుండి. మరి ఇలాంటి ధోరణి కేవలం కొండ ఫ్యామిలీ నుంచే వచ్చింది అంటే కేవలం కొండ ఫ్యామిలీ నుంచే కాదు, అటు కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి అండ్ చిన్నారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటు చిన్నారెడ్డి పైన యాక్షన్ తీసుకోవాల్సిందే అంటున్నారు మరో ఎమ్మెల్యే వెడ్మ బొచ్చు. అయితే వాళ్ళంతా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్యే బొచ్చు ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. బొచ్చు ఎమ్మెల్యే ప్రస్తుతం బిగ్ టీవీతో ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, ఈ కొండ సురేఖ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఆమెను బర్తరఫ్ చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటున్నారు. అది జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మేమేమంటున్నాము, బర్తరఫ్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా, ఏం చేసినా మా యొక్క డిమాండ్ ఒకటే. కొండ సురేఖ కంటే మాకు ఒక గౌరవం ఉంది, కానీ వారు చేసేటువంటి వ్యవహారాలంతా మంచిది కాదు. ఇది మొదటిసారి కాదు. కాబట్టి పార్టీ కాంగ్రెస్గా ఎవరు మాట్లాడినా ఈరోజు కొండ సురేఖ టార్గెట్ చేసి మేము ప్రెస్ మీట్ పెట్టలే. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, చిన్నారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే పార్టీ కాంగ్రెస్ ఎవరు మాట్లాడినా వారి మీద చర్యలు తీసుకోవాలి. పార్టీ లేకపోతే మేము లేమనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. రాజగోపాల్ రెడ్డి పలుసార్లు మాట్లాడినా షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు, కానీ బీసీలు మాట్లాడితే మాత్రమే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు అనేది కూడా మీ పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడినా వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చినాం, కానీ ఈరోజు మితిమీరి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒక సీఎంని చాలా అంటే ఎవరు కూడా చాలా అసహించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీదనే ఆ రకంగా మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది? సరే, రాజగోపాల్ రెడ్డి మాట్లాడే విధానంలో కొంత డిఫరెంట్ ఉంది, కానీ వీరు మాట్లాడే విధానంలో మాత్రం అది అసలు ఎవరు కూడా చూస్తే ఉండే పరిస్థితి లేదు. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది? పార్టీ నష్టపోతుంది, పార్టీ దెబ్బతింటుంది. రేపటి రోజు మళ్ళీ ఇంకొకసారి అధికారంలో రావాలి, మంచి స్కీమ్లు ఉన్నాయి. కాబట్టి ఒక సీఎంనే టార్గెట్ చేసుకుని ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదు. ఇంకోటి, మేము పెట్టిన ప్రెస్ మీట్ కేవలం కొండేశ్వరికి అంశమే కాదు, ఈరోజు రాష్ట్రంలో చాలామంది గొంతెత్తుతున్నారు. అలాంటి వాళ్ళు గొంతు ముయ్యాలని ఆలోచన మేము వీళ్ళందరూ కూడా కలవడం అనేది జరిగింది. స్వపక్షంలోనే విపక్ష గొంతుకులు ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి? ముఖ్యంగా సుష్మిత పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అంటుంది, దీనికి గల కారణాలు ఏంటి? వారు పచ్చ కాంగ్రెసా అచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని పార్టీ మారినో వాళ్ళకి తెలవాలి. ఆ పిల్లకాయ గురించి నేను మాట్లాడా, ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్ప స్పెసిఫిక్గా మేము కొండా సురేఖను టార్గెట్ చేయాలనే ఆలోచనతో మాకు ఆమె మీద వ్యతిరేకతను ఇంకేది కూడా లేదు. కానీ వారు చేసే వ్యవహారం మంచిది కాదు, వారు దాటవేసే ప్రయత్నం చేయకూడదు. మా బిడ్డకు సంబంధం, నాకు సంబంధం లేదు.
దీని ఉపసంహరించుకోవాలి. ఎట్లా ఉపసంహరిస్తారు? మీ బిడ్డ ఇది మొదటిసారి మాట్లాడింది కాదు, ఇది రెండవసారి మాట్లాడింది. ఉంటే రేవూరి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయాలి. రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చినా నేను ఓడగొడతా అంటుంది కొండా సుష్మిత. ఈరోజు మీ అమ్మని రాజీనామా చేయమని చెప్పు ఫస్ట్, వారిని కాదు. ఈరోజు వారు రాజకీయ మీ అమ్మని గెలవమని చెప్పు, నేను రాజకీయ సాయం చేస్తామని ఈరోజు రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? కాబట్టి రాజీనామాలతోటి పరిష్కారం కాదు. ఈరోజు పార్టీ నీకు టికెట్ కావాలంటే ఉన్నతనంగా ఉండి మంచిగా ఉండి పార్టీ సిద్ధం చేయడానికి ప్రయత్నం చేయండి. పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయకండి. ప్రతిపక్షాలు వెనుక ఉన్నాయా, లేకపోతే మీ స్వపక్షంలో కూడా కొంతమంది వెనుక ఉండి ఇది అంతా నడిపిస్తా ఉన్నారా? ఎట్లా? పక్షాలు వెనుకున్నా, అధికార పక్షం వెనుకున్నా, ఏదేమైనా సరే సీఎం గారికి పార్టీ అగెన్స్ట్గా వెళ్ళొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా కొండా సురేఖను బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నాం. చెప్తారని మీరు ఆశిస్తున్నారు? ఒకవేళ చెప్పకపోతే ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? క్షమాపణలతో ఇంకేదో కాదు, ఇప్పటికే పార్టీ చాలా డ్యామేజ్ అవుతుంది ఇలాంటి వాళ్ళు మాట్లాడడంతో మేము ఏఐసీసీని పీఎస్సీని డిమాండ్ చేస్తున్నాం. వీరి మీద కఠిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, లేకపోతే ఆమె మంత్రివర్గాన్ని నుంచి బర్తరఫ్ చేయాలనేది కూడా వెడమ బొజ్జు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తానికి సమావేశమైన ఎమ్మెల్యేలు కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటున్నారు. సురేఖ క్షమాపణ చెప్పాలి అని, కానీ ఇక్కడ రాజీనామా చేయాలని కూడా చెప్తున్నారు. సురేఖ ఖండించలేదు వ్యాఖ్యలు, ఆమె వ్యక్తిగతం అని చెప్పి వదిలేశారు. కానీ ఒకవేళ కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు సమర్థిస్తూ ఉన్నారా, అవి పార్టీకి నష్టాన్ని కలగజేస్తాయని అనుకుంటున్నారా, అనుకోవడం లేదనేది చూడాలి. అండ్ రెండింటంటే ఒక కంపారిజన్ కూడా జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆ వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండిస్తూ ఉన్నారా? ఇక్కడ ఆ వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతం కోమటిరెడ్డి అంటే, మరి ఈ వ్యాఖ్యలు సుష్మిత వ్యక్తిగతం కాదనే వాళ్ళు కొంతమంది మనకి కనిపిస్తుంటారు. అది బయటకు రాకుండా లోపాయి గారికి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సుష్మిత మాత్రం ఒక లైన్ దాటి మాట్లాడింది. ఆ వ్యాఖ్యలపై కొండా సురేఖ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సింది. వ్యక్తిగతం అని ఊరుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు మాట్లాడినా కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సమర్థిస్తున్నారా లేదా, పార్టీకి నష్టం కలిగిస్తున్నాయా లేదా, ఖండిస్తున్నారా లేదా, కొండా సురేఖ ఏం చెప్తారు?